హాయ్ అండి. మటన్ కూర వండుకుందాం. సింపుల్గా మటన్ కూర ఎలా వండాలో వండుకుందామండి. ముందుగా కళాయి పెట్టి బాండీ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టానండి, ఫాస్ట్గా అయిపోతుందని. ఇగో తర్వాత ఏమో మటన్ అండి. ఇదిగో మటను చూపిస్తున్నాను. ఆనియన్స్ అండి, 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. 2 ఉల్లిపాయల్లోని 1 ఉల్లిపాయ ముద్దగా యూజ్ చేశాను. కొంచెం అల్లం వేసానండి. చిన్న 2 అంగుళాల ముక్క అల్లం వేసాను. తర్వాత ఏమో వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ వేసాను. తర్వాత ఉప్పు, కారం, టమాటా కూడా వేసానండి. ఒక చిన్న టమాటా వేసాను. పేస్ట్ కొట్టుకున్నానండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు గరం మసాలా పొడి అండి, కొంచెం గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ఇందులోనే యూజ్ చేసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. పెరుగు లేదండి, పెరుగు వేసుకుంటే పీస్ సాఫ్ట్గా ఉంటుంది, కానీ పెరుగు లేదు. సాల్ట్ అండి, తర్వాత కారం అండి. కారం ఇది సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇది సరిపోతుంది. కారం వచ్చి అదండి. అంతే. వాటరు, ఈ లోటాతో వాటర్ అండి, ఉడకడానికి వేసుకోవాలి కదా. ఇది మటన్ అండి. 1/2 కేజీ మటను. ఆయిల్ మరగనిద్దాం. మరుగుతుంది ఆయిల్. ఓకేనండి. ఇదిగోండి, కొద్దిగా నూనె వేసాను. తర్వాత ఏమో ఒక 1/2 చెంచా ఏమో నేను దాంట్లో నెయ్యి వేసుకున్నానండి. ఎందుకంటే పెరుగు లేదు కదా, పెరుగుకి బదులు నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, పీసు మెత్తగా ఉంటుంది. అందుకనే పెరుగు వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటే బాగుంటుందండి. పసుపు కూడా యూజ్ చేసుకుందాం మనం. ఇవ్వండి, పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోవడం వల్ల మంచిదేనండి. కొంచెం వేసుకుందాం. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఆయిల్ మరిగి లోపల మనం ఇవన్నీ కలుపుకుందామండి. అయితే ఆనియన్స్ ఇంకా ఏగుతున్నాయి కదండి. ఈ టైంలో మనం ఇవ్వండి 1 బిర్యానీ ఆకండి. తర్వాత ఏమో చిన్నది దాల్చిన చెక్క వేస్తున్నానండి. తర్వాత లవంగా మొగ్గలు ఉన్నాయి కదండి, ఇవి ఒక 3 వేసానండి, చాలు. తర్వాత పువ్వు అంటారు కదా, అనాస పువ్వులు 1 రెబ్బ వేసానండి, సరిపోతుంది. తర్వాత యాలక్కాయ అండి. ఇదే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే ఇదేనండి. ఇవి వేస్తే సరిపోతున్నాయి. మసాలా పొడిలోని జాజికాయ వేసి పౌడర్ చేసుకోవడం వలన ఇంకా జాజికాయ నేను ఇక్కడ వేయలేదు. ఇదిగోండి, ఇలా యాగాలండి. బ్రౌన్స్లో వేగితే బాగుంటాయి. బ్రౌన్ కలర్లో వేగితే కర్రీ బాగుంటుందండి ఎప్పుడైనా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపడగా వేసేసుకుందామండి. ఇదిగో ఇప్పుడు ముద్ద కూడా వేసుకుందామండి. ముద్ద కూడా వేసేసుకుంటున్నాం. వేగిపోయింది కదా, ముద్ద కూడా వేసుకున్నామండి. కొంచెం యాగనిద్దాం. ఈ అరోమా ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. మటన్ స్మెల్ ఉంటుంది. మటన్ ఉడకముందే ఇవన్నీ వేయడం వల్ల సూపర్గా ఉంటుందండి స్మెల్ మాత్రం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కారం కూడా చిన్నది వేగిన తర్వాత వేసేసుకుందామండి. మటన్ కర్రీ బాగుంటుంది, ముందే వేసుకుంటే అన్నీ బాగుంటాయండి. గ్రేవీ చాలా బాగా వస్తుంది చూడండి, టేస్టీగా సూపర్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కారం కూడా వేసుకుందాం. ఇదిగోండి, సరిపోతుంది కారం. చూడండి,
మసాలా కారం అండి ఇది. మసాలా కారం కూర కారం చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా కారం చెప్పమంటే చెప్తాను నేను, కామెంట్ చేయండి. వేగిపోయింది, కర్రీ వేగిపోయిందండి. ఇంకా ముక్కలు వేసేద్దాం. ఇది 1/2 కేజీ కూరకి లెక్కండి. లెక్కగా ఏం కాదు, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా పసుపు వేసాం కదా, ఇంకా ఇంకా రెడ్నెస్ వస్తుంది. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉంటుందండి కర్రీ. సాఫ్ట్గా అంటే ఎంత సాఫ్ట్గా అంటే పీసు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది, అంత సాఫ్ట్గా ఉంటుందండి. కాస్త వేగనిద్దాం. వేగిపోతే నీళ్ళు వేసి మూత పెడదామండి. నేనైతే కుక్కర్ విజిల్ వేయించనండి, మామూలుగానే మూత పెట్టేస్తాను. కాకపోతే ఉడకడానికి బాగుంటుందని కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లోని అంత టేస్ట్ ఉండదండి, బయట వండిందే బాగుంటుంది. రూమ్ అంతా స్మెల్ వచ్చి నీట్గా ఉంటుందండి. తినడానికి తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుందండి. అప్పుడే వచ్చేస్తుంది స్మెల్, చాలా నీట్గా వస్తుంది. కాస్త యాడ్నిచ్చుకుందాం. ఎంత వేగితే అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వేగిపోయింది కదా, మసాలా సరుకులు వేసాం కదా, మసాలా పొడి వేగిపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే కాస్ట్ వేసుకుందామండి, ఒక చిటికెడు వేసుకోవడంలో తప్పలేదు కదా, కొంచెం వేసుకుందాం. ఇక చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. లాస్ట్ వేసుకుందామండి మసాలా పొడి. ఇప్పుడు అందాక మూత పెట్టుకుందాం, ఉడికిపోయిన తర్వాత తీసుకుందాం అండి. ఒకసారి చూద్దామండి కర్రీ ఉడికిందో లేదో. ఉడకలేదు ఇంకా, మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి సువాసన వస్తుంది. కొంచెం ఇంకా ఇంకాలండి, ముక్క అయితే ఉడికిపోయింది, కొంచెం ఇంకితే కట్టిస్తున్నామండి. వాటర్ ఇంకిపోతే కట్టేద్దామండి, మూత పెట్టేసుకుందాం. చూద్దామండి అయిపోయిందో లేదో. కూర ఉడికిపోయింది, అయిపోయిందండి. దించేసుకుందాం. దించేసుకుందాం, అయిపోయిందండి. చూడు చక్కగా గ్రేవీ బాగా వచ్చిందండి. ఇదిగోండి, అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ, చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్గా చిన్నది మసాలా పొడి ఉండిపోయింది కదా, ఇప్పుడు వేసుకుందామండి. ఇంకా గుమగుమలాడిపోద్ది, ఎంత బాగా వస్తుందో చూడండి. మంచిగా అయిపోయిందండి. ఇదిగో కర్రీ చక్కగా బాగా పెడతాను. ఇదిగోండి కూర ఎంత బాగుందో చూడండి, గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో, జ్యూసీ జ్యూసీగా కర్రీ సూపర్గా వచ్చిందండి. అంతేనండి, ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి, ఉంటానండి. బాయ్.